రాజంపేట్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కూటమి జిల్లా నాయకులు, అదేవిధంగా మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజాన్ బాషా గారు, అదేవిధంగా రాయలసీమ కన్వీనర్ గారు రామ్దాస్ చౌదరి గారు, జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు సుగాసి ప్రసాద్ అన్న గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ అన్న గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ జంగాల శివరాం గారు, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ, బీజేపీ జనసేన నాయకులందరికీ, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి అన్న గారికి, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు, జనసేన టీడీపీ నాయకులందరికీ హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి నాయకులు పత్రికా ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి రాజంపేట్ పార్లమెంట్ కార్యాలయం నందు ఒక ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ పార్లమెంట్ అధ్యక్షులు సుగాసి ప్రసాద్ బాబు గారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమానికి ప్రారంభించాలని సవినంగా కోరుతున్నాను. గత 5 ఏళ్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల చేత తిరస్కరించబడి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ప్రభుత్వం ఈరోజు దేవుని మీద రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుతున్న కూటమి పాలనలు బుడదబోయాలనే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా 19 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎంత విధ్వంసకర పరిస్థితులు ఉన్నాయో అందరూ చూశారు. తిరుమలను కూడా రాజకీయ వేదికగా మార్చుకొని వాళ్ళు చేసిన రాజకీయాలు అన్నీ ఇన్ని కాదు. తిరుమలను వ్యాపార దృక్పథంతో హిందుత్వం మీద కానీ దేవుని మీద కానీ భక్తి లేని వాళ్ళను, ఎలాంటి భక్తి లేని వాళ్ళను చైర్మన్లుగా పెట్టి ఎంతోమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత తిరుమలలో ఎన్ని మార్పులు వచ్చాయి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, తిరుమలలో ఎంత ప్రక్షాళన చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇక మా నాయకుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎంత గౌరవము, ఎంత భక్తితో ఆయన కొలుస్తారో మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాంటి నాయకుని మీద ఈరోజు బురద చల్లేదానికి ప్రయత్నిస్తున్నారు. భక్తి అంటే కూడా ఏమీ తెలియని వ్యక్తులను గత ప్రభుత్వం చైర్మన్గా పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. నిజంగా తిరుమల ప్రసాదంలో కల్తీ చేసినామని చెప్పి సిట్ నివేదిక ఇచ్చినా కూడా కల్తీ జరగలేదని ఎంత నిస్సిగ్గుగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు వాళ్ళు చేసిన పాపాలకు. దాంట్లో పాలు వెన్న లాంటి పదార్థాలు లేకుండానే కెమికల్స్తో నెయ్యి తయారు చేసి ఈరోజు కొన్ని లక్షల కోట్ల లడ్లను ఈరోజు భక్తులకు తిని మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు ప్రవర్తించి మళ్ళీ ఈరోజు తిరుమలలో అవినీతి జరిగింది, ఇది జరిగింది అని ప్రజల ముందరకు వచ్చి సిగ్గు లేకుండా చెప్తున్నారు. అసలు తిరుమలలో పరాకామణిలో కూడా ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగాయి వాళ్ళ గవర్నమెంట్లో. వాటిని కూడా వెనకేసుకొని వాళ్ళే పంచాయతీలు చేసి ఆస్తులు రాయించుకొని టీటీడీ కొన్ని ఆస్తులు రాసి రకరకాలుగా అవినీతి కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి భక్తి లేకపోయినా మాడవీధుల్లో దేవుడు సంచరించే ప్రదేశాల్లో కూడా ఆ రోజు చెప్పులేసుకొని తిరిగి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. అలాగే ఏ రోజు కూడా పట్టు వస్త్రాలను దంపతులతో స్వామివారికి ఇవ్వకుండా కొద్దిగా కూడా హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రవర్తించలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి, కూటమి పాలన గురించి విమర్శిస్తున్నారు. తలనీళ్ళ ఆఖరికి భక్తులు ఎంతో భక్తితో వెంకటేశ్వర స్వామికి సమర్పించే తలనీళ్ళలో కూడా అవినీతి చేశారు. మొత్తము 2 కోట్ల రూపాయల విలువైన తలనీళ్ళను మయన్నార్, థాయిలాండ్ మీదుగా చైనాకు పంపిస్తుండగా
అక్కడ అస్సాం రైఫిల్స్ వాళ్ళు పట్టుకున్న ఇన్సిడెంట్ కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇలా అది ఇది అని లేకుండా అవినీతికి, దేవుని యొక్క డబ్బులను అవినీతి కోసం ఏ విధంగా పాల్పడ్డాడో కూడా మీరందరూ చూస్తున్నారు. ఎన్నో విధాలుగా తిరుమలను ప్రపంచంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా చేస్తుంది. తిరుమల నిధులను కూడా గత ప్రభుత్వం వాళ్ళు నగరపాలక సంస్థలకు మళ్లించి కోట్ల రూపాయల దేవుని ధనాన్ని దోచుకునే ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. నేను చెప్తున్నాను ప్రజలకు, ఇలాంటి వారిని చెప్పే కల్లిబొల్లి మాటలు ఏవి కూడా ప్రజలు నమ్మాల్సిన పని లేదు. వైసీపీ నేతలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి దేవుడు అంటే భక్తి లేదు, ఏమీ లేదు. ఈరోజు నిన్న చట్టసభలంటే వాళ్ళ గౌరవం లేదు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా ఏ రోజు చట్టసభలకు వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడిన నాయకులు కూడా కాదు. అలాంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఈ పటం పెట్టుకొని చెప్పులు వేసుకొని స్వామివారిని అవమానించే విధంగా ప్రవర్తించినారు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రాబోయే కాలంలో మీకు ఆ సీట్లు కూడా లేకుండా రాష్ట్రంలోనే వైసీపీ ప్రభుత్వం అనేది లేకుండా, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కూడా లేకుండా ప్రజలు చర్య తీసుకుంటారని ఖచ్చితంగా చెప్తున్నాను. అందరికీ నమస్కారం. తిరుమల లడ్డుల్లో కల్తీ ఉన్న మాట వాస్తవం. ఎక్కడ కూడా కానీ సిట్ నివేదికకు నిరాకరించే పరిస్థితి లేదు. అది యావత్తు ప్రపంచం చూస్తున్నది. ఇది చాలా సిగ్గుతో చేరుకున్న విషయం. ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర చట్టసభల్లో ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, ప్రజా అవసరాల గురించి మాట్లాడే సందర్భాలు లేవు. అసెంబ్లీకి వచ్చే పరిస్థితులు లేవు. కాకపోతే ఎమ్మెల్సీ సభలో వచ్చి దీని గురించి మాట్లాడి అది వెంకటేశ్వర స్వామి పటాలు తీసుకొని వచ్చి చెప్పులు తొడుక్కొని మాట్లాడడం సమంజసం కాదు. మీ పైన నైతిక విలువలు ఉండాలి. ప్రజలు మీకు 11 సీట్లు గెలిపించారు. బాధ్యత ఉంటే ప్రజా సమస్యల పైన మాట్లాడాలా, కానీ దేవునికి రాజకీయంలో లాగడం మంచి పద్ధతి కాదు. ఇది హేమమైన చర్య. దీనికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, యావత్తు మానవత అన్ని కులాలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎక్కడ కూడా కానీ మా మధ్యలో ఇటువంటి రాజకీయాలకి చోటు లేవు. మంచి సమాజ నిర్మాణం కోసం మనమందరం కలిసి నడుస్తున్నాం, ముందుకు నడవాలని కోరుతున్నాం. అటువంటిప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడడం, అది మీరు కౌన్సిల్లో మాట్లాడడం చాలా తక్కువగా మీ ఆలోచన విధానం అని తెలుస్తున్నది. అందుకోసం మేమందరం ముక్తఖండంతో ఖండిస్తూ మీ వంటి చర్యలకు ఎక్కడ వైసీపీ పార్టీ పరిపాలనలో ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా బతికిన కాలం లేదు. ఈరోజు 19 నెలలు అయింది. క్రైమ్ రేట్ తగ్గింది. అన్ని విధాలుగా 5 కోట్ల ఆంధ్రులు చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకత్వంలో అందరూ కలిసి మనం ఒక మంచి సమాజం, మంచి రాష్ట్ర నిర్మాణం కోసం నిత్యం పనిచేస్తున్నారు. అటువంటప్పుడు ఇదంతా ఓరుకోలేక మీరు ఇంకా మనకు రేపు కూడా ఏమాత్రం మనకు ఫ్యూచర్ లేదని చెప్పి ఒక ఆలోచనతో ఇలాగా రాజకీయాలు చేయడం అది సమంజసం కాదు. మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ మేమందరం కలిసి ఐక్యతతో ముందుకు నడుస్తూ, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామి విషయాల్లో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం కానీ మీరు రాజకీయాలు లాగితే ఇది సమంజసం, మంచిది కాదని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం. నమస్కారములు. నిన్నటి రోజున శాసన మండలిలో ఏదైతే జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో ఎంతో దురదృష్టకరం, మరింత బాధాకరమైన విషయం కూడా అనేసి నేను అనుకుంటున్నాను. వైసీపీ పార్టీ అన్నది మత ఆధారిత రాజకీయాలు చేయటమే కాకుండా నిన్నటి రోజున ఒక అడుగు ముందుకు వెళ్ళి ఏ విధంగా వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క మనోభావాలను కూడా కించపరిచే విధంగా వాళ్ళ వికృత చేష్టలు ఏదైతున్నదో అది కూడా వారు నిన్నటి రోజున నిరూపించడం జరిగింది.
నిజంగా చాలా శోచనీయమైన చాలా బాధాకరమైన విషయం. అసలు మిమ్మల్ని గెలిపించి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని చట్టసభల్లో పంపించి ప్రజల యొక్క సమస్యలపై చర్చించేదాన్ని పంపించారా, లేదా మతాల మధ్యలో మత ఆధారితంగా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే మీరు హేయనీయమైన చర్య చేశారో మీరే ఒకంతు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సాక్షాత్ దేవదేవుడైన ఆ వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో కేవలం హిందువులకే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా వాళ్ళంటే అపారమైన నమ్మకం, గౌరవం. తరతరాలుగా ఆ స్వామి సత్యదేవుడుగా వారు ఏ విధంగా అందరినీ దీవించారో మనకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి దేవుడిని చిత్రపటాలను మీరు మీ రాజకీయాల కొరకు శాసనమండలిలో తీసుకువెళ్ళి చెప్పులు వేసుకొని అగౌరవపరుస్తూ మీకు భక్తి అనేది లేదు, మీకు భయం అనేది అసలే లేదు. మరి బయటికి వచ్చి మేము అలా చేయలేదు ఇలా చేయలేదు అని వివరణ ఇస్తూ సిగ్గుతో తలదించుకోవాలనేసి నేను భావిస్తున్నాను. అసలు లడ్డూ విషయంపై కల్తీ జరిగిందనేసి ప్రపంచమంతటా కూడా ఆధారాలతో పాటు చూయిస్తుంటే అసలు కల్తీయే జరగలేదనేసి వాళ్ళ నాయకుడు తేల్చి చెప్పేశాడు. మరి కల్తీ లేనప్పుడు సుప్రీంకోర్టు విచారణ ఎందుకు చేస్తుంది? ఎందుకు కేసు అడ్మిట్ అయినాయి? మీరు ఎవరు తేల్చేదానికి? మరి అది కాకుండా పరకామణిలో ఎప్పుడైతే చోరీ జరిగిన విషయం బయటకు వచ్చినప్పుడు అది ఏదో చిన్న విషయం అనేసి వారి నాయకుడు దాన్ని పక్కదో పట్టించాలని చూశారు. అంటే స్వామి పరకామణిలో ఎంతో భక్తితో భక్తులు సమర్పించే దక్షిణ ఏదైతే ఉన్నదో అక్కడ ఏదో తప్పు జరిగితే మీకు అది చాలా చిన్న విషయంగా మీరు దాన్ని పరిగణిస్తున్నారు. అసలు కల్తీ జరిగిందా లేదా అన్నది మనకు ప్రతి హిందువుకి లాభ ఆధారిత రిపోర్ట్లు అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆ వెంకటేశ్వర స్వామికి సంవత్సరం ఒకసారి దర్శనానికి వెళ్తారు ప్రతి హిందువు కూడా. అప్పుడు తిన్న లడ్డు ఎట్లున్నదో ఇప్పుడు తినే లడ్డు ఎట్లున్నదో ప్రతి హిందూ భక్తుడిని అడగండి, మీరు వారు తేల్చి చెప్పేస్తారు. వారు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలు ఒక పక్క 5 సంవత్సరాలు మీ చేసిన రాక్షస కాండకి ఏ విధంగా అయితే గుణపాఠం చెప్పారో ఇప్పుడు మీరు పోయి సాక్షాత్ ఆ దేవదేవుడితో పెట్టుకుంటున్నారో ఆయనతో పెట్టుకుంటే గుణపాఠాలు కాదు మాడి మసైపోతారు మీరు అనేసి నేను మిమ్మల్ని అందరు కూడా హెచ్చరిస్తున్నా.